తెచ్చిన ఆకులు తెచ్చిన అప్పుడు అడుగుతే కాదు తిమ్మిర్ల కానీ. అవునవును బండి గురించి ఆకు తెచ్చిన అదే వల్లిపోయినట్టు అయింది అదిగా వల్లిపోయినట్టు అయింది. సాంచేపాయ తెచ్చి అప్పుడు చూపించినప్పుడు ఇగో ఇది అడవి దొండ సేమ్ మనం అనుకున్న దొండకాయలు తీరే కానీ ఇది పొరకల పొంటి దొరుకుతుంది అటు ఇటు. అవును చేదు ఉంటాయి కదా ఈ కాయలు చేదు ఉంటాయి. అదే అదే ఇది ఈ అడవి దొండది ఈ బండి గురిజది ఇగో ఈ పెంట సెన్నంగి ఇవి పొద్దున తీసినాం కదా మనం. ఈ పొద్దున తీసినాం కానీ ఇప్పుడు ఇటు పసరు ఈ మూడిటి పసరు ఏడికెళ్ళి తిమ్మిరెత్తందో ఈ మామూలు తిమ్మిరి ఈ పసరు పిండాలి. పిండి ఒక గిన్నెలో పోసుకోవాలి. చేద్దామా మనకి కూడా దెబ్బ తాకింది కదా తాత కాలుకి ఏమైనా పెట్టరాదు పెంట చిన్నంగా పెడతా. ఇప్పుడు తీసుకురా అది జగ్గుడి దగ్గర జగ్గా ఈ ఆకంత దుమ్మున్నది కడుగుదాం. చాలరా చాలా చాలు పిండుతావా ఇప్పుడు పిండుతా. గిన్నె అన్న తాత గిన్నె ఎర ఇట్లా వెండాలి. అంటే నేను ఇప్పుడు చేతనెళ్తానే నూరాలే నూరితే బాగత్తది మంచిగా ఆ నరాల పొంటి ఇప్పుడు ఈ మొఖాల కాడికెళ్ళి కిందికి తిమిరత్తంది అని అంటారు కొంతమంది. అయ్యో బాగా పసరు చేసి నలితే బాగా రాదు. మొత్తం ఇట్లా రోట్లేసి నూరాలే. నూరితే బాగా వస్తుంది. ఇప్పుడు ఇది పనిచేస్తుంది తాత. ఇప్పుడు ఆయన కాలుకి పెడదాం. అదే కాలుకి పట్టి కట్టుకొని తిరుగుతాండు. ఇంకా కొద్దిగా తీద్దాము. ఇది ఏంటి తాత ఇప్పుడుది? ఇది బండి గురి ఆకు దొండాకు. ఇప్పుడు రెండు కలిపి నలిచినవా? రెండు కలిపి నలిచిన. పెట్టసన్నంగి మూడు కలిపి నలవాలి. మూడు కలిపి నలవాలి. పట్టన్నా మళ్ళా గిన్నె గిన్నె ఇటు పట్టరా. చెప్పని అల్లిపోక ముందు అయితే బాగా వస్తుంది. ఎండ మస్తు కొడతలేదా తాత? ఇప్పుడు ఈ టైం అయిందంటే ఎక్కడ మస్తు వేడిగా ఉంటుంది. ఇట్లా చేసి వేడి చేయాలి. దీన్ని మసలు పెట్టన్నా? మసలు పెట్టాలి కొంచెం. వేడి వేడిది రాయన్నా? వేడి వేడిది రాయాలి. రాత్రి మంచిగా అవుతుందేమో కదా, హాయిగా అనిపిస్తుందేమో. ఇక ఒక 5-6 రోజులు రాసిందంటే తిమ్మిర్లు లేకుండా పోతాయి. ఇప్పుడు మరి ఈయన కాలుకి ఎట్లా? ఇప్పుడు పెడదాంరా. ఇదే మరి వేడి చేయొద్దా? వేడి చేయాలి. మరి ఎట్లా చేసుకురా అన్న? ఇక వేడి ఇప్పుడు ఎప్పుడు చేద్దాం ఇడ మరి. అంతేనా? ఇట్లా పచ్చిది పెడితే ఏం కదా? పచ్చిది పెడితే కొంచెం వేడిది అయితే మంచిగా ఉంటది. పచ్చిది పెట్టినా మంచిదే. ఇక మనకి ఇప్పుడు ఇక్కడ వేడి చేద్దామంటే లేట్ అవుతాను. ఏం కాదు నేను చేసుకొస్తా. చేసుకురా. తాత ఇగో గీ వేడైంది చూడు, సరిపోతుందా? కాలుతుంది మరి. మంచిగానే ఉన్నది రా గింతే. సరిపోద్దా? ఇక మరి పట్టుకో. కాలుతుందటు ఇక గిట్లే ఉండాలి. అంతేనా? రాతావా ఇక మరి? ఇక రాయాలరా. ఈ కట్ట టిప్పుకో. చూడు తాత ఒకసారి వాసిందట బానే. చూస్తాను. కాలుతుందా తాత? ఇంకా చల్లబడ్డట్టున్నది కదా? ఇంకా కొద్దిగా కాలుతాను. గిన్నె కాలుతాను. గిన్నె కాలుతుందా? ఇగో ఈ కాలుకి దాకింది తాత దెబ్బ. ఈ కాలుకా? ఈ కాలుకి ఈ దెబ్బలు ఈ కాలుకి దాకినాయి. నరం ఈ కాలు ఇరిగింది. యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి రాయాలి. అక్కడికి వెళ్ళి రాయన్నా? ఇక్కడికి వెళ్ళి రాయాలి. యోగిట్ట రాసుకోవాలి. ఈ నరానికి తిమ్మిరేడికి వెళ్ళి వస్తుందో యోగిట్ట రాయాలి. ఇది ఇప్పుడు తక్కువ వచ్చింది పసరు గాని బాగా పసరు అట్లా మెల్ల అంటే గట్టిగా రాయన తాత. ఇట్ట రాసి మామూలుగా గట్టి అంటే ఇక బాగా గట్టిగా అంటే బాగా గట్టిగా కాదు,
ఇట్లా నొప్పిన కాడకి ఇట్లా రాయాలి, ఉమ్, ఇట్లా రాసి మళ్ళీ పేగు చుట్టాలి ఉమ్, నొప్పి బాగున్న కాడ. ఉమ్. ఇట్లా 5-6 రోజులు చేస్తే చల్లబడ్డది తాత కొద్దిగా? కొద్దిగా చల్లబడ్డదిరా. గోరువెచ్చగా ఉన్నదా? అయితే దూది కావాలి, దూది అయితే మంచిగా రాయొచ్చు. దూది అయితే మంచిగా రాస్తుంది. అరే దూది మర్చిపోతుంది. అదే అదే బట్ట పేగు ఉన్నాయి పోగా తాత? బట్ట పేగు ఉన్నాయి. దూదితో అయితే ఇట్లా ముంచుకుంటే రాస్తుంది. కాలుతుందిరా. అదే అదే గోరువెచ్చగా ఉన్నది కదా. ఇట్లా రాయన్నా తాత? గట్ల రాయాలిరా. అట్లా రాస్తే ఒక్క 5-6 రోజులు రాసినాం అనుకో, తిమ్మిర్లున్నా నొప్పులున్నా లేకుండా పోతాయి. ఇప్పుడు ఆ బెల్ట్ తోటి పని లేదా? ఇక బెల్ట్ తోటి పని లేదు. అంతేనా? మనం అట్లే ఒక 5-6 రోజులు సీరియస్ చేయాలి. మంచి అట్లే వేడి చేసుకుంటే ఈ 3 పాసరు పెట్టినాం అనుకో, నొప్పులు తిమ్మిర్లు మొత్తం ఇడికెళ్ళి తిమ్మిర్లు వస్తాయని అంటారు కొంతమంది. అవును, ఈ తిమ్మిర్లకు బాగా పనిచేస్తుంది అది, నొప్పులకు తిమ్మిర్లకు. ఇక అది రాసి అట్లనే ఉంచన్నా తాత? అట్లే ఉంచాలి కానీ కొంచెం అట్లా నొప్పులున్నా తిమ్మిర్లున్నా మెట్లు ఎక్కుడు, కొద్దిగా అటు ఇటు నడుచుడు, కొద్దిగా దాన్ని బరువైన పనులు చేయొద్దు, వెయిట్ పడకుండా చూసుకోవాలి. అట్లా ఎన్ని రోజులు? దాదాపుగా అది పోయేదాకా ఒక 10-15 రోజులు. అంతేనా? అట్లాంటి నొప్పులు పోయేదాకా కొద్దిగా బాగా వేట పడనియద్దు. వేట పడితే ఇక మళ్ళీ ఆ నొప్పులతోటి కొద్దిగా తగ్గింపు అవుతుందా జపన కాదు. ఇట్లయితే జపన అయితే కొద్దిగా రెస్ట్ తీసుకుంటే. అంతేనా? సరే తాత.